22 ఏళ్ల కెరియర్‌లో తీసినవి 21 సినిమాలు, తీయబోయేది 22వ సినిమా. అయితే ఇప్పటి వరకు ఆ 21 సినిమాలకి చెయ్యని ఫీటు ఈ 22వ సినిమా కోసం అయితే చేస్తున్నాడు ఆయన. ఆయనే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. రీసెంట్ గానే అట్లీ గారితో ఈయన ఒక సినిమానైతే అనౌన్స్ చేశారు కదా. మొన్నటి వరకు కూడా ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు తన కెరియర్ లో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేస్తున్నారని న్యూస్ అయితే చాలా బాగా వినపడింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినపడుతున్న అప్డేట్ విన్నాక ఫ్యాన్స్ కి అయితే లిటరల్ గా చెప్పాలంటే గూస్ బంప్స్ వస్తాయి. ఆ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో చేస్తుంది డ్యూయల్ రోల్ కాదంట. ఏకంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు ట్రిపుల్ రోల్ అయితే చేస్తున్నారంట. ఈ న్యూస్ విన్నాక నాకైతే ఎక్సైట్మెంట్ అయితే పీక్స్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా జాన్వీ కపూర్ గారిని అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారంట. ఇంకా ఇద్దరు హీరోయిన్ల కోసం అయితే ఈ సినిమా టీం అయితే సర్చింగ్ లో అయితే ఉన్నారంట. నిజంగా ఇదైతే ఫ్యాన్స్ కి అయితే మామూలు న్యూస్ కాదు. ఇంకా ఈ జనరేషన్ హీరోల్లో గతంలో జైలు అవకుశ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే ట్రిపుల్ రోల్ అయితే చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కనుక ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ చేశారా? ఈ జనరేషన్ లో ఎన్టీఆర్ గారి తర్వాత ట్రిపుల్ రోల్ చేసిన సెకండ్ హీరోగా అల్లు అర్జున్ గారు అయితే ఉంటాడు. నేనైతే ఇదైతే పక్కా జరగాలనే కోరుకుంటా. ఎందుకంటే అల్లు అర్జున్ గారి ఫస్ట్ సినిమా అయిన గంగోత్రి సినిమా నుంచి మనం మొదలు పెడితే మొన్న లేటెస్ట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 వరకు కూడా యాజ్ అన్ యాక్టర్ గా అల్లు అర్జున్ గారి ఎవల్యూషన్ ఏదైతే ఉందో నిజంగా క్యూడోస్ అనమాట. ఆయన డెడికేషన్ కావచ్చు, ఆయన హార్డ్ వర్క్ కావచ్చు, ఆయన ప్యాషన్ కావచ్చు, నిజంగా ఎవరైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంకా ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో సన్ పిక్చర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా పైన అంచనాలు ఇప్పటికే పెరిగిపోయాయి. మరి ఈ న్యూస్ కనుక అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిందా? స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ ఎలా చేస్తారంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు చేస్తుంది ట్రిపుల్ రోల్ కాబట్టి అల్లు అర్జున్ గారి కెరియర్ లో మీకు నచ్చిన 3 రోల్స్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. A to Z సినిమా అప్డేట్స్ అని మన ఛానల్ అయితే ఉంటాయి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.